వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేనున్నది అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ 62 ఇయర్స్ నుంచి ఒకే క్వాంటిటీ ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న కాశ్మీరీ లస్సీ. సో ఇక్కడికి నేను వచ్చేసాను. దాదాపు 62 ఏళ్ల నుంచి అదే థిక్నెస్ అదే మెయింటెనెన్స్ అయితే వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఏ జనరేషన్ నుంచి వచ్చింది ఎలా అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. అక్కడ మెట్రో స్టేషన్ కింద నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం. 62 ఇయర్స్ నుంచి ఇదే అమీర్పేట్లోనా వేరే వేరే దగ్గర? అమీర్పేట్. సుబ్హాన్ అల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, జబర్దస్త్ టేస్ట్ హై. గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారు. 10 ఇయర్స్ నుంచి వస్తున్నారా? సో ప్రస్తుతం నాతో పాటు షేక్ వాహిద్ గారు ఉన్నారు. హలో షేక్ వాహిద్ గారు, చెప్పండి. బాగున్నారా? బాగుంది. సో ఈ కాశ్మీరీ లస్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 62 ఇయర్స్ నుంచి ఉంది మేడం. మా నైనా వాళ్ళు నుంచి ఉంది. అక్కడ మెట్రో స్టేషన్ కింద నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం. 62 ఇయర్స్ నుంచి ఇదే అమీర్పేట్లోనా వేరే వేరే దగ్గర? అమీర్పేట్లో. అమీర్పేట్లోనే. సో ఇది మీ మా నాన్న తాతల దగ్గర నుంచి వచ్చిందా? సో టేస్ట్ స్పెషల్ ఏంటండి ఇక్కడ? స్పెషల్ మన దగ్గర మలాయిది ఉంటుంది, కోవా లస్సీ సపరేట్ ఫుల్ సింగిల్ కూడా ఇస్తాం. చాలా కస్టమర్స్ వస్తారు, కార్ బైక్లో అందరు వచ్చి తాగుతారు. ఫేమస్ ఉంది. మా నాయన వాళ్ళు జమ చేసి ఇది ఇక్కడ పెట్టినారు, అందువల్లే ఫేమస్ ఉంది. ఓకే. ఏ టైంకి వస్తారు? పొద్దున 9:30కి వస్తాం మేము. పొద్దున 9:30కే వచ్చేస్తారు? 9:30 to 11 o'clock. నైట్ 11 o'clock. ఓకే. ఎన్ని కేజీలు అంటే మీరు టబ్స్లో తీసుకొస్తున్నారు కదా, ఎన్ని కేజీల వరకు ప్రిపేర్ చేస్తారు రెగ్యులర్గా? రెగ్యులర్గా మనం పోతుంది 60 kgs. 60 kgs పోతుంది. ఎంత ఒక గ్లాస్ ఎంత? ఒక గ్లాస్ స్పెషల్ది 100 రూపీస్, ఫుల్ గ్లాస్ 70. ఓకే. ఇప్పుడు స్పెషల్కి ఫుల్ గ్లాస్కి డిఫరెన్స్ ఏముంటుంది? స్పెషల్కి మలై పెట్టి ఇస్తాం. ఓకే. ఫుల్కి కోవా లస్సీ ఇస్తాం. ఓన్లీ కోవా లస్సీ. ఇది స్పెషల్కి అయితే పైన మలై వేసి ఇస్తారు. ఓకే. సో ఇది అప్పటి నుంచే 62 ఇయర్స్ నుంచే ఈ మలై అనే యాడ్ ఉందా? మలై యాడ్ చేసి ఇవ్వడం అప్పటి నుంచే వచ్చింది. ఓకే. ఎవరెవరు చూసుకుంటారు మొత్తం? ఇక్కడ ఎంతమంది దాకా వర్క్ చేస్తున్నారు? ఇక్కడ దాకా 6 మంది వర్క్ చేస్తారు. 6 members వర్క్ చేస్తారు. ఓకే. ఇదేమైనా పెద్ద బ్రాంచ్? సమ్మర్లో పెద్ద ఎక్కువ ఉంటారు, ఈ సమ్మర్లో లేదు మాకు. ఈ సమ్మర్లో లేదా? ఎక్కువ సమ్మర్లోనే సేల్ అవుతుంది. ఈ సమ్మర్ పెడతాం. ఎందుకు అంటే ఏమన్నా తగ్గినాయా లేదంటే వేరే ఏమన్నా వచ్చినాయా? అందరూ అసలు కారోబార్ లేదు, ఏమంటారు అది ఏమంటారు, బిజినెస్ లేదు. సమ్మర్లో ఎక్కువ లేదు. ఓకే. ఈ ఇయర్ సమ్మర్లో బాగానే ఉంటుంది, ఎక్కువ పోతుంది. ఈ ఇయర్ కొంచెం తక్కువ పోతుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? స్టూడెంట్సా, ఎంప్లాయీసా, లేదంటే ఎలాంటి వాళ్ళు? ఎంప్లాయర్ అందరూ వస్తారు, పెద్ద అందరూ వస్తారు. ఓకే. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా ప్లాస్టిక్ కాకుండా ఇది ఇస్తున్నారు అంటే మట్టి గ్లాస్ ఇస్తున్నారు. మట్టి గ్లాస్, మట్టి పాత్ర అంటారు. సో ఇది దీంట్లో పోసి ఇస్తున్నారు. నైస్ అండి. ఇప్పుడు దీనికి ఇది హాఫ్, ఇది ఫుల్. హాఫ్ అయితే వేరే గ్లాస్. ఓకే. ఇది ఓకే. నైస్. సో ఇక్కడ హాస్టల్స్ లేదంటే షాపింగ్స్కి ఎక్కువ తిరుగుతుంటారు కదా, మరి ఈ సమ్మర్లో బిజినెస్ లేకపోవడానికి రీజన్? అచ్చా, వేరే అందరికీ లేవు, మీకే కాదు. ఓకే. నైస్. సో ఏం చెప్పాలనుకుంటున్నారని మా పల్లవి టీవీ తరఫున చూసే మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అడ్రస్ ఒకసారి చెప్తారా? अमीरपेट में कश्मीरी लस्सी लगाई हुई है और आप सब जने आइए और कश्मीरी लस्सी पी के बोलिए कैसा है क्या नहीं, इंटरव्यू दीजिए. ठीक है. इतने साल से तो सर्विस दे रहे हैं हम, ये 63 इयर्स हो गया है. अब तक यहाँ कश्मीरी लस्सी आया मैं, और आप लोग आइए और पीजिए. ఓకే. సో నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను లస్సీ, కాశ్మీరీ లస్సీ. అండ్ బయట దానికి ఇక్కడ దానికి ఉన్న డిఫరెన్స్ కూడా చెప్తాను.
నిజంగా చాలా థిక్గా ఉంది అండ్ స్వీట్ కూడా ఎక్కువ తక్కువ ఏం కాకుండా ఐస్ కూడా చాలా అంటే ఏమంటారు మరీ కూల్గా లేదు, మరీ హాట్గా కూడా లేదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ బయట దానికి ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే దీని మీద లస్సీ మీద కోవా వేసి ఇస్తున్నారు అండ్ ఒక బెర్రీ కూడా వేసి ఇస్తున్నారు. ఇది నేను ఇప్పుడు తీసుకుంది హాఫ్ గ్లాస్, ఇది హాఫ్. సో అండ్ ఇంకోటి ఏంటంటే బయట వాటితో పోల్చుకుంటే బయట కొంచెం వాటరీ ఉంటుంది, ఇంత థిక్గా ఉండదు. ఇప్పుడు ఇదే క్వాంటిటీలో ఇంకో 2 గ్లాసులు వాటర్ పోసి బయట ఇస్తారు. ఇక్కడ అలా కాదు, వీళ్ళు చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ దారిలో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఎట్లా ఉందండి? గత 10 years నుంచి ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటా. 10 years నుంచి వస్తున్నారా? ఇక్కడే ఉంటా అమీర్పేట్. ఓకే, ఎట్లా ఉంది సార్? సో టేస్ట్ అయితే ఇప్పుడు దాకా మారలేదు. అదే టేస్ట్, అదే థిక్నెస్. నైస్ సార్, చాలా బాగుంది. टेस्ट कैसा है? सुभान अल्लाह अल्हम्दुलिल्लाह ज़बरदस्त टेस्ट है। कश्मीरी लस्सी बोल के है यहाँ पे अमीरपेट मेट्रो स्टेशन के नीचे एग्जैक्टली। मैं भी फर्स्ट टाइम सुन के आया, मैं आया उप्पल से, रमनतापुर से आया हुआ हूँ। यहाँ पे ट्रैवलिंग कर रहा था तो धूप बहुत दिखी तो मैं सोचा लस्सी पी लेंगे। जाते जाते नज़र मारा तो हमारे कश्मीरी भाई की लस्सी दिखी, ज़बरदस्त। लस्सी के अंदर मलाई भी डाल रहे हैं, खोवा भी डाल रहे हैं, शक्कर डाल के हिला के दे रहे हैं। 72 साल देखो भाई, 62 ईयर्स से एक्सपीरियंस है भाई का ये लस्सी बनाने का। हर कोई आओ, आके एक बार टेस्ट करके ज़बरदस्त तरीके से एंजॉय करके जाओ। समर स्पेशल लस्सी है देखो ये। ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ బాయ్. మేము విని వచ్చామండి, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాం. ఎప్పుడు సమ్మర్లో ఎక్కడ వచ్చి తాగుతూ ఉంటాం. చాలా సూపర్. మేము దగ్గర 7-8 years నుంచి వస్తున్నామండి. చాలా బాగుంది లస్సీ. టేస్ట్ ఏమన్నా మారిందా? లేదు, సేమ్ అలాగే ఉంది. చాలా బాగుంది లస్సీ, చాలా బాగుంది. ఎప్పుడు ఫస్ట్ టైం ఇంత ముందు ఏమన్నా వచ్చా? ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. బాగుంది, టేస్ట్ ఎలా ఉంది? సూపర్. హాయ్ బ్రో, ఎలా ఉందండి టేస్ట్? బాగుందండి. సో ఇంతకుముందు ఏమైనా టేస్ట్ చేశారా? ఫస్ట్ టైం? ఇంతకుముందు బాగుందని చెప్పి మళ్ళీ వచ్చాం. ఇంతకుముందు వచ్చారా? అవును. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? అంటే ఈ ఇయర్ ముందు 3-4 months బ్యాక్ వచ్చాను. 3-4 months బ్యాక్. అవును, అంతే. బాగుంది మేడం, ఫస్ట్ టైం తాగుతున్నాను. ఫస్ట్ టైం. బయట దానికి ఇక్కడ దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెంట్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ వచ్చి అన్నయ్యకు వచ్చేసి స్వీట్ కానీ కట్టు కూడా బాగుంది. థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఫస్ట్ టైం. ఎవరైనా చెప్పారా? మీరు వచ్చారు? ఎవరు చెప్పలేదు, నాకే తాగాలని. మీరేంటి బ్యాంగిల్ పట్టుకొని లవ్ ఇచ్చింది. ఓకే బ్రో. ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? ఇది 62 years నుంచి ఇక్కడ పెట్టారంట వీళ్ళు. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి? 5 years నుంచి. సో టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా సార్ అప్పటికి ఇప్పటికి? మీకు బయట దానికి ఇక్కడ దానికి డిఫరెన్సెస్ ఏమనిపిస్తుంది? బయట అంటే వీళ్ళలాగా అట్లాగా మలాయిది వేరు, మామూలుగా ప్లెయిన్ లస్సీ ఇస్తారు. ప్లెయిన్ లస్సీ ఇస్తున్నారు. ఇక్కడైతే మలాయి కాబట్టి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. స్పెషల్గా ఉంటుంది. ఓకే, ఆ థిక్నెస్ కానివ్వండి అది వేరే చోట ఉండదు. వేరే దగ్గర అయితే నార్మల్గా నీళ్లు పోసి ఇస్తున్నారు అంతే. నైస్ సార్, థ్యాంక్ యూ. నాకు తెలిసి ఆల్మోస్ట్ 15-20 years 15-20 years ఇక్కడ రావడం. ఓకే, టేస్ట్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఏమో ఇయర్ ఇదే ఫస్ట్ టైం. అంటే 10-15 years సేమ్ క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ. ఓకే, మంచిగా ఉంటుంది. హలో, మీరు టేస్ట్ చేశారా సార్? టేస్ట్ చేస్తాము, ఎవ్రీ ఇయర్ తాగుతూ ఉంటాము. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నారు? గత 5 years కంటే ఎక్కువనే అయింది. 5 years కంటే అంటే 6-7 years అనుకోవచ్చు. 7-8 years అనుకోవచ్చు. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ కాదు కానీ రేట్ చేంజ్ అయింది. అంటే ఇయర్ పెరుగుతున్న కొద్ది రేట్లు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోవచ్చు. మేము 20 rupees నుంచి తాగుతున్నాము, ఇప్పుడు 70 rupees తాగుతున్నాను. ఓకే, క్వాలిటీ అయితే బాగుంటుంది. అన్ని ఒక చోట ఇది ఒక వేరే డిఫరెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. బయట దానికి ఇక్కడ దానికి ఇక్కడ టేస్ట్ ఇది ఓల్డ్ అనమాట, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లా టేస్టీ ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. వచ్చేసి మిర్జా నయీం. నయీం ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? అంటే 62 years నుంచి. 1962 నుంచి. 1962. ఓకే, ఇక్కడ బయట లస్సీకి ఇక్కడ లస్సీకి డిఫరెన్స్ ఏముందంటే బయట వాళ్ళు రోబ్జా వేస్తారు, మేము రోబ్జా అంటే రోబ్జా అంటే వస్తుంది షర్బత్ లెక్క వస్తుంది, అది వేస్తారు. అది మేము ఓన్లీ పెరుగు, షుగర్ ఇది వేస్తాం.
ఓకే సో కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేస్తారు. ఐస్ వేసి కోవా వేసి ఇస్తాం మేము. మా లస్సీ దాకా చూడండి మీరు ఒకసారి వచ్చి. సో అప్రాక్స్ ఎంతమంది దాకా వస్తారు రెగ్యులర్గా? చాలా మంది వస్తారు. మీరు ఇప్పుడే వస్తారు 4 o'clock ఇప్పుడు. అవునా? మీరు మధ్యాహ్నం పూట వస్తే 1 o'clock 12:30 వస్తే మీరు తెలిసిపోతుంది. అంటే మేమేమనుకున్నా అంటే ఎండ కదా కొంచెం చల్లబడడానికి వస్తారేమో. వస్తూనే ఉంటారు, నైట్ వరకు వస్తూనే ఉంటారు. సో మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తాం. 9:30కి స్టార్ట్ చేస్తాం. 9:30 to 11 వరకు. ఈ గ్యాప్లో ఎంతమంది దాకా వస్తారు అనేసి అంచనా వేస్తారు మేడం? లెక్క పెట్టలేదు. ఎన్ని కేజీస్ ప్రిపేర్ చేస్తారండి? అయితే చాలానే అవుతుంది. అదే అంటే మీకు కూడా కౌంట్ లేదు అయితే. సో జనాలను బట్టి అయిపోయేదాన్ని బట్టి ఇంకా తెచ్చుకుంటూనే ఉంటారు. ఇక లెక్క పెట్టాం అది ఎట్లా అయిపోతే అట్లానే తెస్తూనే ఉంటాం. సో మెయిన్గా ఎక్కడ చాలా హాస్టల్స్ ఉంటాయి, షాపింగ్స్ వాళ్ళు ఉంటారు, షాపింగ్ మాల్ ఉంది, మెట్రో ఉంది. ఎలాంటి వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి? వస్తూనే ఉంటారు. సో పెద్ద వాళ్ళు ఒకటి జనాలకి రిక్వెస్ట్, ఇక్కడ వచ్చి దాగి చూడండి మీరు సార్ వచ్చి. మా కాశ్మీరీ లస్సీ పేరు 1962 నుంచి ఉంది. 63 years అయితే. 63 years. అవును. లస్సీ అంటే ఆ బ్రాండ్ ఎక్కడ నుంచి వచ్చింది? బ్రాండ్ ఏం లేదు, మా సేట్ వాళ్ళు వాళ్ళది బ్రాండ్. ఈ పేరు అప్పటి నుంచి వ్యక్తిలోనే ఉంది. అంతే పేరు, ఆయన పేరు నుంచి అక్కడ ఉంది. అంతే కానీ మార్చలేదు ఇంకా. సో నేను కాశ్మీరీ లస్సీ అంటే అక్కడి టేస్ట్ ఇక్కడికి తీసుకొచ్చి ఆ పేరు పెట్టారేమో. ఏం లేదు, మా సేట్ వాళ్ళు నాయన వాళ్ళు పెద్ద వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచే వస్తుంది అదే పేరు, అప్పటి నుంచి నడుస్తుంది. సో అదే బ్రాండ్తోని దాదాపు 63 yearsగా నడిపిస్తున్నారు. ఇది పెద్దగా బ్రాంచ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంటే ఇక్కడ జనాలు కూడా చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఈ గ్యాప్లో. ఏంటంటే ప్లేస్లో తాగి పెట్టి కూర్చోబెట్టి తాగేది ఏం లేదు. అంతే. సో రావాలి టకటక తాగేసి వెళ్ళిపోవాలి, ఇంకా నిలబడద్దు ఇక్కడ. అంటే డిమాండ్ కూడా అట్లనే ఉంది ఇక్కడ. ఒకవేళ ఇక్కడ మీరు మంచిగా రోడ్ మీద పెట్టారు అండ్ వర్షాలు ఇట్లా పడితే ఇబ్బంది అవ్వదా మీకు? అదే వర్షాలు పడితే హవా నడుస్తాయి ఇట్లా మంచిగా. సో సమ్మర్లో 365 days ఉంటుందా ఇది? ఓన్లీ 4 years, ఓన్లీ సమ్మర్. ఓన్లీ సమ్మర్ వరకేనా? ఓకే ఓకే, ఓన్లీ సమ్మర్ వరకే. అంటే 365 days కాదు, సారీ, ఓన్లీ సమ్మర్లోనే. సో మా పల్లవి టీవీ చూసే వాళ్ళకి, మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి ఏం చెప్తారు మీ కాశ్మీరీ? మీరు వ్యూవర్స్ ఎవరంటే మీకు ఇక్కడ వచ్చి పిల్లర్ నెంబర్ 1064 దగ్గర వచ్చి తాగండి. అమీర్పేట దగ్గర మా షాప్ ఉంది. రిక్వెస్ట్ ఒకసారి తాగే చూడండి మీరు, మీకు తెలిసిపోతుంది మా దగ్గర ఏ రేటు ఉంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది విన్నారు కదా కాశ్మీరీ లస్సీ, అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. గత 63 years నుంచి ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ దారిన ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నా, లేదంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చేసి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ థిక్నెస్ కూడా మనం బయట తాగిన దానికి ఇక్కడ ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ శ్రవంత్తో జ్యోతి, పల్లవి టీవీ, హైదరాబాద్.